హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ గణేష్. ఈరోజు మనం దాని గురించి టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ టాపిక్ ఏంటంటే డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్. సో డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో డిస్క్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే డిస్క్ హౌ టు రొటేట్ టు ద పర్టికులర్ స్పెసిఫైడ్ పొజిషన్. సో ఎంత టైం పడుతుంది, సో ఏ అల్గారిథం ప్రకారం అయితే ఎలా మూవ్ అవుతుంది అనేది తెలుసుకోవడాన్ని మనం ఏమంటాం అంటే డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అంటాం. సో ఈ టాపిక్ గురించి ఇంకో టాపిక్ చెప్తాను. అసలు వాట్ ఈస్ ఎ డిస్క్, ఎలా డిస్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఎలా మూవ్ అవుతుంది, సో దీంట్లో మనం ఏమేమి చూస్తాం. సో మెయిన్ గా దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే సీక్ టైం. సీక్ టైం మీన్స్ నథింగ్ బట్ వీఆర్ సెర్చింగ్ అవర్ రిక్వైర్డ్ పొజిషన్. అలాగే ఇంకోటి ఏంటంటే రొటేషనల్ డిలే. రొటేషనల్ డిలే అంటే ఏంటంటే హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు రీచ్ టు ద స్పెసిఫైడ్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిస్క్ తీసుకున్నాం అనుకోండి, ఒక సిడి లాంటిది. దాంట్లో ఏమన్నా సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ దాంట్లో ఒక 100 సాంగ్స్ ఉన్నాయనుకున్నాం. ఆ 100 సాంగ్స్ లో మనం ఫస్ట్ ఒక 67 అన్న దాన్ని ప్లే చేసాం, తర్వాత 32 అన్న దాన్ని ప్లే చేసాం, తర్వాత 23 అన్న దాన్ని ప్లే చేసాం. అంటే అప్పుడు హౌ టు మూవ్ ఇట్స్ ట్రాక్. సో దట్ ఈస్ నథింగ్ బట్ డిస్క్ షెడ్యూలింగ్ అనమాట. సో దీంట్లో మనం ఫస్ట్ ఈరోజు డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఎఫ్సిఎఫ్ఎస్ షెడ్యూలింగ్. ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ దిస్ టాపిక్. ఎఫ్సిఎఫ్ఎస్ మీన్స్ నథింగ్ బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. వీ ఆల్సో నో అబౌట్ దట్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. సో అంటే ఏది ఫస్ట్ వస్తే ఫస్ట్ దానికి సర్వీస్ ఇస్తాం. అది మనకు నేమ్ లోనే తెలిసిపోతుంది. మనం ఆల్రెడీ షెడ్యూలింగ్ లో కూడా చేసాం. ఇంకా షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ లో కూడా ఎఫ్సిఎఫ్ఎస్ చూసాం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, 87, 170, 40, 150, 36, 72, 66, 15 ఇవి పొజిషన్స్ అనుకోండి. సో ఇనీషియల్ గా దీని హెడ్ పొజిషన్ వచ్చి 60 దగ్గర ఉంది అనుకున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ కన్సిడర్ ద ట్రాక్ ఇస్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ 10, దిస్ ఇస్ 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, ఓకే, 130, 140, 150, 160, 170, 180 వరకు తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఎలా మూవ్ అవుతుంది ఇది? సో ఇనీషియల్ గా ఎక్కడ ఉంది అనుకుంటున్నాం? 60 దగ్గర ఉంది హెడ్ 60 దగ్గర ఉంది. ఓకే, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఏంటంటే ఏది వస్తే ఫస్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ చూడండి ఎక్కడ ఉంది, 87 అంటే 87 వరకు మూవ్ అవుతుంది. ఓకే, తర్వాత 87 నుంచి ఎక్కడ దాకా 170 అంటే ఇక్కడ వరకు. ఓకే, తర్వాత 40 అంటే ఇక్కడ వరకు. ఓకే, తర్వాత 150 అంటే మళ్ళీ బ్యాక్ 150. ఓకే, తర్వాత 36 అంటే ఎక్కడ, ఇంచుమించు ఇక్కడ ఈ పొజిషన్. ఓకే, తర్వాత 72 అంటే ఇంచుమించు ఇక్కడ. ఓకే, తర్వాత 66 అంటే మళ్ళీ వెనక్కి. ఓకే, 15. If you observe here, in the first come first serve, how the track or how the disk move to the specified position. ఓకే, ఎంత టైం పడుతుంది, ఎన్ని సిలిండర్స్ తీసుకుంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది, 60 to 87 అంటే ఇదే కదా. ఫస్ట్ 87 అంటే ఎంత, 27 ప్లస్ తర్వాత 87 నుంచి మనకి ఎక్కడ దాకా మూవ్ అయింది, 87 to 170. సో 87 to 170 అంటే ఎంత, 13 ఇదో 70 అంటే 83. ఓకే, తర్వాత 170 నుంచి 40కి అంటే బ్యాక్ వచ్చింది. ఓకే, 170 నుంచి 40కి బ్యాక్ వస్తే ఎంత, 170 మైనస్ 40 ఎంత, సో 130 అంటే అన్ని సిలిండర్స్ మూవ్ అయిందని. ఓకే, తర్వాత మళ్ళీ 40 నుంచి 150కి వెళ్ళింది అంటే ఇదో 60 ప్లస్ అదో 50 కాబట్టి 110. తర్వాత 150 నుంచి 36. సో 150 నుంచి 36 అంటే ఇంచుమించు 114 అంతే కదా. 114 ప్లస్ 36 150 కదా. ప్లస్ ఇక్కడ మనకి 36 నుంచి 72 అంటే ఎంత, 36 ప్లస్ 36 72 కదా. సో 36. ఓకే, తర్వాత 72 నుంచి 66 అంటే ఎంత, 6 కదా. 66 నుంచి 15 అంటే ఎంత, 45, 15, 60 కదా. సో 45, 6, 51
సో ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే టోటల్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. సో టోటల్ ఎంత వస్తుంది అంటే ఇది నేను టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ లో తీసుకున్నా. సో టోటల్ గా 557 వచ్చింది. 557 cylinders మూవ్ అయింది. ఓకే, సో హౌ వీ కెన్ క్యాల్కులేట్ ద ఇట్స్ how many number of cylinders or how many number of how much of time is it will be taken by, we can calculate this one. This is total is 557 and how many tracks మనం ఎన్ని ట్రాక్స్ ని విజిట్ చేసాం. సో దీంట్లో 1 2 3 4 5 6 7 8. సో 557/8. సో 557/8 అంటే ఎంత అంటే 60.6 సిలిండర్స్ మూవ్ అయింది. సో ఒకవేళ ఇన్ కేస్ ఎగ్జామ్ లో గనక వాట్ ఈస్ ద డిస్క్ షెడ్యూలింగ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అంటే, సో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాట్ ఈస్ FCFS, వాట్ ఈస్ ద డిస్క్, వాట్ ఈస్ ద డిస్క్ షెడ్యూలింగ్. డిస్క్ షెడ్యూలింగ్ అంటే దీని స్ట్రక్చర్ గురించి వేరే వీడియోలో ఉంటది, సరే అది కూడా మీరు చూద్దరు. కానీ సో ఏం లేదు, మన మామూలుగా ఒక సిడీలో ఒక సాంగ్స్ వింటున్నాం అనుకోండి, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి ఎలా మూవ్ అవుతాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనీషియల్ గా హెడ్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. దీని రీడ్ రైట్ హెడ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ రీడ్ రైట్ హెడ్ 60 దగ్గర ఉంది. సో అనుకున్న చోటుకి వెళ్ళాలి అంటే దీన్ని సీక్ టైం అంటారు. ఓకే, ఎంత టైం పడుతుంది అనే దాన్ని రొటేషనల్ డిలే అంటారు. సో ఇవన్నీ చూసుకుంటూ మూవ్ అవుతుంది అనమాట. FCFS లో ఏమవుతుంది అంటే మనకి కొంచెం ఎక్కువ సిలిండర్స్ పడద్దు. యావరేజ్ గా అసలు మనకి ఎంత టైం పట్టిందంటే ఒక్కో దానికి మనం రీచ్ అవ్వడానికి 60.6 సిలిండర్స్ పట్టింది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రిమైనింగ్ అల్గారిథమ్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ.